हैदराबाद सिटी पुलिस कमिश्नर सीवी आनंद ने बताया कि संध्या थिएटर भगदड़ में जख्मी श्री तेज का ब्रेन डैमेज हुआ है। उन्होंने हुकूमत की जानिब से हेल्थ सेक्रेटरी क्रिस्टीना के हमरा किम्स अस्पताल पहुंचकर श्री तेज की सेहत के बारे में डॉक्टरों से दरियाफ्त करने के बाद मीडिया से बात की। वहीं तेलंगाना की हेल्थ सेक्रेटरी क्रिस्टीना ने बताया कि श्री तेज के इलाज की निगरानी की जा रही है। उन्होंने श्री तेज की जल्द सेहतयाबी के लिए दुआ की। మీ అందరికీ తెలుసు సంధ్య థియేటర్ సంఘటన జరిగి 2 వారాలు గడుస్తుంది. సో ఈరోజు ప్రభుత్వం తరఫున నేను హెల్త్ సెక్రటరీ క్రిస్టినా గారు ఇక్కడ విచ్చేసాము. ఒక 2 వారాల నుండి కిమ్స్ ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీ తేజ్ ఆయన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో శ్రీ తేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్ వెంటిలేటర్ సపోర్ట్తో ఇప్పుడు పని ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇప్పుడు క్రిస్టినా గారు మాట్లాడారు. ఈనాటి పేషెంట్ శ్రీతేజ హెల్త్ సిచ్యువేషన్ చెక్ చేయడానికి వచ్చాము. దానికి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ ఇప్పుడు అవుతుంది. ఇక్కడ మన కిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. ఇక్కడే మంచిగా డాక్టర్స్ అందరూ చూస్తున్నారు. ఆయన ట్రీట్మెంట్కి ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది, తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము. అది రెగ్యులర్గా డైలీ బులెటిన్స్ ఇష్యూ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము ఇన్స్ట్రక్ట్ చేసాము. దీని విధంగా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ వీ హోప్ దిస్ కండిషన్ ఇంప్రూవ్స్.